నేను సో వాట్ యు డు ఇది నా గిఫ్ట్, ఇది చిన్న గిఫ్ట్. సరే ఇది ఓపెన్ ఇది మాట్లాడుకుంటూ గాయ్స్ ఫుల్ ఎండ కొడుతుంది. సో మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం అంటే డీజే కార్తిక్. సో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంది, అదేంటి అన్నది ఐ డోంట్ అంటే నేను ఇప్పుడు చెప్పొద్దు అనుకుంటున్నా. సో ఐ విల్ టెల్ యూ లేటర్, అంటే బికాజ్ ఎందుకంటే వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ సర్ప్రైజ్ ఎలా ఉంటుంది అన్నది బ్లాగ్లు ఇప్పుడు చేస్తున్నా. అయితే బాగుంటుంది నాకు తెలిసి. ఐ ఎక్స్పెక్టింగ్ మోర్. చూద్దాం ఎలా వస్తుందో ఏమో. సో మీ అందరికీ ఎందుకో మైల్ చూడండి శ్రీకాంత్ రెడ్డి. సో మనడు వస్తున్నాడా, వెయిట్ చేస్తున్నాను అయితే. సో డార్లింగ్ అంటే కార్తిక్ బ్యాడ్రా. సో గాయ్స్ కలిసి కార్తిక్ హాయ్. సో హాయ్ హాయ్ నమస్తే. ఎట్లుంది? వినబడుతులే, వినబడదు అసలే. డ్రైవింగ్ చేస్తూ సో ఇలా ఫోన్ మాట్లాడుతూ పడుతుంది. సరే మరి రాసుకో. మా చెల్లికి సర్ప్రైజ్ మంచి తెలుసు. స్మైలీ వెళ్దాం భయ్యా. సో సర్ప్రైజ్ ఎట్లుంటే బాగుందా చూసి మా వైఫ్కి ఇద్దాం. నాకు ఎందుకు మా వైఫ్కి ఇవ్వాలి. వైఫ్కి ఇవ్వాలి కదా. సో వైఫ్కి ఇద్దాం. మాస్క్ ఉంటా అనుకుంటా. మాస్క్ ఏదో అవసరం లేదు. పోయినా హాయ్ హాయ్ గాయ్స్ వీళ్ళందరూ వీళ్ళు మన ఫ్రెండ్స్. మనకి ఛానల్ కూడా కొత్తగా పెట్టిండు అండ్ పాతది అనుకుంటా, కొత్త వీడియో చేస్తుడు. ఇప్పుడు మనది అప్పుడు వద్దలే ట్రెండింగ్లా పోతుంది. ఓకే సో డిమార్ట్కి వచ్చినాం. హెయిర్ బాగాలేదు తమ్ముడు, కటింగ్ చేయించాలి. యూట్యూబ్ గురించి ఆలోచించి మొత్తం జుట్టు మొత్తం వీక్కుండి సార్, జుట్టు మొత్తం వీక్కోవాలి నేను. సో మా వాళ్ళు బీజిఎంలు వేసుకుంటారు. సో గైస్ సో ఏం మాట్లాడాలి బ్రో అర్థంలే. డిమార్ట్లోకి వచ్చినాం. డిమార్ట్లోకి పోవాలంటే పైసలు ఎక్కువ ఉండాలి. చిన్న పిల్లగాని బ్రో, నీకు పాల పైసలు కొంచెం బాధపడకు. సో సెకండ్ ఫ్లోర్ అక్కడ. సో నా ప్రాంకులు చూసారా బ్రో మీరు అందరూ? కార్తిక్ నా ప్రాంక్ చూసినావా? చూసిన ప్రాంక్ చూసినావా? ఎవరు చూసిన తర్వాత పప్పు తింటున్నా. దీన్ని కూడా. సో ఫైనల్ హ్యాపీయా కార్తిక్? ఫుల్. ఇది ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి? సంజన. సంజన ఓకే. ఆమె వంటలు ఉండేది ఆమె. వంటలామనా? ఫైనల్గా వైఫ్ని వంటలా చేసిండు. ఏమంటావు బ్రో? సో గైస్ ఏంటంటే అన్నకి మొత్తం జుట్టు మొత్తం పోయింది. చూడూరి మీరు అందరు మొత్తం యూట్యూబ్ లో వీడియోలు కంటెంట్ ఆలోచించి మొత్తం గుండు ఏం పోలే. సో మీరందరూ ఎట్లా హ్యాండిల్ చేస్తుండ్రు? ఏం తిను సార్ అది కామన్ పెట్టింది తెలుసా? ఇగో బై అంటే వంట నీకు ఏమొచ్చు, నెక్స్ట్ టైం వస్తా, నాకు ఏమొచ్చు ఇవ్వచ్చు చెప్పు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఎక్స్పెక్ట్ చేసినా కదా. బాగుందా? ఏ ఫీలింగ్? సర్ప్రైజ్. ఇదే సర్ప్రైజ్ మీకు ఇస్తాను నేను. ఇది నీకు కాదు చెప్ప అది సర్ప్రైజ్. ఇంకా చికెన్ ఇవి పైన పెట్టిన ఇచ్చేలే. సో సర్ప్రైజ్ ఇదే చిన్నది. సో నాకు ఉన్నంత ఇచ్చిన ఆయన మంచిగా ఇస్తా అంటే. నేను నిన్న ఫోన్ చేసిన చెల్లి ఏముంది కార్తీక్ ఏం తినేవాళ్ళు కార్తీక్ అంటే ఏమన్నా కార్తీక్ నేను బయట తెచ్చుకుంటాను ఉండండి అన్నాడు. స్టార్ట్ లేదని చెప్పాడు. నేను నాకు అనిపిస్తుంది నేను ఏదైనా ఇస్తే బాగుంటుంది తన నుంచి అనిపిస్తుంది. అంటే తక్కువ తక్కువ అన్నీ అని. సో ఇది అసలు మీ పెళ్ళికి రాలేదు. సో మీ పెళ్ళికి ఇస్తాను చూడే. ప్రతి పెళ్ళికి బోల్ పడుతుంది కదా అన్నయ్య దగ్గర నుంచి, ఫ్యామిలీ దగ్గర నుంచి. కొన్ని ఫ్యామిలీ అనుకో మీ అన్నయ్య కాబట్టి ఇచ్చిన. కాదు కార్తీక్. సో దీనికి నాకు ఏం చేసి పెడుతుంది ఫస్ట్ ఫస్ట్. సో గైస్ బాగుపడతా కానీ మెయింటైన్ చేస్తుంది. సో ఇదే కార్తీక్ ఇంట్లో మనం ఫస్ట్ పాలు పంపిస్తున్నాం. పాలు కాదు చాయ్. చాయ్ ఓకే. లైట్ వస్తుందా? సో గైస్ పాలు తెచ్చింది నువ్వు కాదు ప్లీజ్ కాపీ
అసలే కాదు నాకు రాదు. అయినా చెయ్యాలి. పాలు పొంగడమే మనకు కావాల్సింది. పాలు పొంగబెట్టము, తాగుతాం మేము. ఏమవుతుంది నేను పొంగిపోతే పాలు బాగా ఇటుండే లాంగ్వేజ్, వెరీ గుడ్ లాంగ్వేజ్. కార్తీక్ ఇది తెలుసా? చెప్పతాను. నీకు వచ్చా? సో మామ స్టవ్ పెడుతున్నాను. నాకైతే ఇంత లైఫ్లా నేను చాలా చేసిన ఇంత ఇప్పుడు గ్యాస్ స్టవ్ పెట్టాను. అట్లుంటే మాత్రం మళ్ళా అనుకోద్దు ఏమంటుంది ఇప్పుడు నాకు అండుతున్నాం కదా. సో మా సినిమా కొంచెం నాకు కూడా రాదు. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నా. అది ఏమైందో తెలియదు. ఫస్ట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా. నీకు వచ్చిన అర్థమైంది పెట్టే అమ్మతో కాదు. బై తూ ఏం చేయని అలా పని అలా కానీ అలా. సో ఇది డీజే కార్తిక్ హోమ్ కిచెన్ టూర్ వేస్తున్నాం. కిచెనా చికెనా మొత్తం కిచెన్ నువ్వు కూడా ఇదేంటి ఇది వాటర్. అది చెల్లే అది నార్మల్ ఇట్లనే బాల్కనీ. లైట్ కావాల్సిన అసలు నీకు సౌండ్ ఏంది? అంటే గాలికి ఊగుతూనే ఉంటాయి. పిన్స్ కింద పిన్స్ పెట్టాలి. సో ఫైనలీ సో అయిపోయింది. ఎలిగేషన్ చేసినావా? నేను మా చేతితో ముట్టిస్తే బాగుంటుంది అనుకుంటాను. ప్లీజ్ నేను చేస్తా, మీరు చెప్పండి. ఓకే డన్. మనం ఏం చేస్తుంది తెలుసు ఇప్పుడు? ఏం చేస్తున్నాం ఫస్ట్ టైం నేను చాయ్ చేయడానికి పోతున్నా. నా దగ్గర నమ్మకం లేదు సార్ వీళ్ళ మీద. అసలు నమ్మకం లేదు సార్. కార్తీక్ ఫస్ట్ కాదు అయితే చేద్దాం. కార్తీక్ తర్వాత స్టార్ట్ కాదని పెట్టాలి. ఈ పెట్టు కాదు సార్, ఇది ఈడ సార్. ఏం పెట్టదు నాకు పెట్టదు అని నాకు అంటే సారీ బ్రో. ఇది ఇప్పి పెట్టి ఇది పెట్టాలి. ఇంటెలిజెంట్ మైండెడ్. అట్లుంటే మనం అనుకోరు మన ఖరాబ్ అయిపోతారు. ఎంత పెట్టుకుంటా కార్తీక్ నువ్వు పెళ్లి చేసుకున్నావు ఎప్పుడు ఏదన్నా ఇంత హ్యాపీ చూసిన దొరికినాయి. ఎన్నిసార్లు హ్యాపీ చేయాలి అది చూడు చెప్పు. ఇట్లా నేను రోజు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే అతను ఉన్నంత ఏమంటారు మీ love అతను years ఉన్నంత రోజులు ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. మీ లవ్ అంటే లైక్ మీ లవ్ 1 years. మా లవ్ అది 1 year అవుతుంది. సో నీ కార్తీక్ బెస్ట్ గిఫ్ట్ ఏంటి? కార్తీక్ బెస్ట్ గిఫ్ట్. కార్తీక్ పెద్ద బెస్ట్ గిఫ్ట్ నాకు. మై గాడ్ నాకన్నా ఎక్కువ ఉంది బయట. కార్తీక్ నీకు ఏమి ఇస్తాను బెస్ట్ గిఫ్ట్ ఏంటి? బిజీ ఉన్నా గుడ్ బాయ్. మీరు ఇచ్చే గిఫ్ట్ ఏ బాయ్? ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నాకు ఆమెనా నా కొడుకు ఇప్పేదేనా ఇది న్యాయం. పెద్ద పెద్ద బిస్కెట్. బట్ నాకేమనిపించిందంటే కార్తిక్కే నువ్వు పట్టినే కార్తిక్ ఇష్టం. కార్తిక్ వడ్డిస్తాడు అన్నాడు అయితే. అవునా? కృష్ణ కార్తిక్ అవును. మమ్మ ఓకే. సో ఏంటి తెలుసా నేను డీమార్ట్ పోయి మోడల్ షాపింగ్ చేసిండు. బీవత్సంగా చేసిండు. 15,000 అయింది అన్న షాపింగ్. ఇట్లా అంటే జస్ట్ ఇట్లా అంటే ఏమంటారు ఆకి ఏమంటారు? లైటర్ కాదు ఆకి మంట వస్తుంది. మంట వస్తుంది. హిందీ తప్ప తెలుగు రాదు కదా మేమే. ఇంకోటిగా చక్కెర పచ్చి చీమలు పోయి పట్టించుకోవాలి. అందుకే చీమలు వస్తున్నాయి. ఇట్లుంటే నేను పెట్టలేదు. ఆ సౌండ్ అంటే కొత్త రూమ్ కదా మనం ఉంది. సో ఏమైందంటే అన్ని ఫిట్టింగ్ చేసుకుంటూ బయట పెట్టుకో. ఈ మొత్తం వెంటనే పెట్టు పోతుంది. బయట చుట్టి పెట్టు. ఇక్కడ మొత్తం అయితే మళ్ళా ఇంత పని చేసిన బాధపడుతుంది.
సో ఇది డీజే కార్తీక్ హోమ్ టూర్ అనుకోవచ్చు, బట్ ఇది ఇప్పుడు రాదు. సో ఎప్పుడు వస్తారంటే ఆఫ్టర్ ఆయన 2 days సో 2 days తర్వాత వస్తుంది. ఏమన్నా కొత్త హోమ్ టూర్, న్యూ హోమ్ టూర్. నువ్వు ఎప్పుడు వేస్తావు ఇది? రేపు పడితే నేను వెళ్ళి వేసుకున్నాను. న్యూ హోమ్ టూర్. సో న్యూ హోమ్ టూర్ నాతో వచ్చింది ఎవరో కాదు, మాకు ఎపిక్ మీడియా ప్రైమ్ స్టార్. సో ఇతను అందరినీ అప్పని తీస్తుడు. మనడు దానికి ఏమిటా ఇంక నవ్వుతున్నావు? ఏం లేదు చాలా అందంగా పడుతుంది అసలు కదా. కానీ పర్లేదు. మంచోడు భయ మొన్న ఏమో అనుకోరు. సో ओ लगाना गैस का ఇంకో గ్లాస్ లగదే అదేంది రాదు రాదు. సో మనం గ్యాస్ రాదు. సో మనం పెడుతున్నాం కరీం బ్లాగ్ కరీం బ్లాగ్ కాదు కరీం బ్లాగ్స్ కరీం బ్లాగ్స్. కొంచెం స్టాక్ కొట్టినప్పుడు క్యాప్చర్ చేయాలి మంచిగా. క్యాప్చర్ చేయాలి, అన్న కూడా క్యాప్చర్ చేయాలి, బయట పోతాయి. నేను మాకు వేసుకున్నాను తర్వాత నీకు అర్థమైతే నేను చెప్తుంది ఏంటంటే గట్టిగా వేసుకోరు అన్నకి. బయట ఏదైనా పోతే కూడా క్యాప్చర్ చేయరు. ఎవరితో తిరుగుతాడు నువ్వు అన్ని క్యాప్చర్ చేయరు. సరే నా గర్ల్ ఫ్రెండ్ లేదు, సింగిల్ లైఫ్ సింగిల్ ఏమేమి చేయలేదు అన్నం తిన్నావా? సింగిల్ అని భయపడ్డాను. సో సింగిలే గాయస్. మంచి అమ్మాయిలు ఉన్నా ఓకే ఇక చెప్పింది మా అన్నయ్య అమ్మాయిలు ఉంటే ట్రైన్ అని చెప్తుంది. గ్యాస్ ట్రైన్ అంతా ట్రైన్ గట్టిగా గ్యాస్ ఫుల్ సిలిండర్ ఆఫ్ గ్యాస్ బిల్ వస్తుంది. అమ్మా अरे सीधा फिट करना है तो जाते हैं सब लोग. గ్యాస్ బిల్ सब लोग भैया మంట వచ్చింది అనుకోరా. ఇగో కొత్త స్టవ్ మంట వచ్చేసింది. బంద్ అయిపోయింది మంట బంద్ అయిపోయింది పోయా చెన్నై మంట వచ్చింది. ఇంకా ఫైనలీ ఇట్లా మంట వచ్చింది. సో కార్తిక్ ఎండలోనే ఎంత మంటలు వేస్తుంది, ఇంకా ఈ మంట అయింది. సో అంతే. సో బాయ్ ఇప్పుడైతే చాయ్ పెడుతున్నాం అనుకో, ఇతను పెడతా నేను తాగుతాను అనుకో, నేను చూస్తా అనుకో. నువ్వు పాల ప్యాకెట్ తీసుకుని రాపో అనుకో. నేను తెచ్చినా అనుకో. అదేంది చాయ్ వేస్తారా పాలు వేస్తారా అనుకోరా భయా. అనుకోరాదు భయ్యా. నాకు అంగి ఎక్కడ దొబ్బింది భయ్యా. ఇట్టే ఉంటుంది మనం మనకుంటే అట్లుంటే అన్నారు. సో అప్పటి కరీం బ్లాగ్ లో కెమెరా పట్టుకుంటే చూస్తున్నాను. స్కూల్ మీద దెబ్బలు పడుతున్నాయి నాకైతే. సో మన అన్నం కొట్టాలని తాకింది. సరే ఒక మాట అంట, ఇది ఎంత ఇది? ఒక 60,000 ఉంటుంది. 60,000 కాదు, అది 150,000. సో యూట్యూబ్కి వెళ్ళి ఆయన 3 లక్షలు సంపాదిస్తాడు. సో చేతికి ఒకటి ఉంది, మీరు అందరు చూడొచ్చు. ఈడ కార్తిక్ పైన వేసుకుని వచ్చిండు, కానీ మనం ఆయనకి వేసుకుంటున్నాం. పర్లేదు. సో అట్లుంటది మనతోని. అందరు తమ్ముళ్ళే.